ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, బీచ్పల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జోరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంశల్ దీవిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. సార్ స్పీకర్ తీసేయండి సార్. నీలం సంజీవ్ రెడ్డి శ్రీశైలం వచ్చాం కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ రెండు పేర్లు టీవీలో పేపర్లో చూస్తాం. ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. ఇది 1963 కంప్లీట్ అయింది. 20 years పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు మన సీఎం గా రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటం రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనపడుతుంది కదా, రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కూడా చూసారు కదా. పవర్ హౌస్ స్టార్ రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. 2020లో పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అని గుర్తుంది కదా. ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఈ ప్లేస్ వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్ అంత పవిత్రత ప్రత్యేకత. నది వచ్చి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అండ్ చెట్ల మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 873 ఫీట్ ఉంది, అంటే 12 ఫీట్ డౌన్ అన్నమాట. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చల బండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్ గా ఉంటుంది. ఈ డ్యామ్ లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్ గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు టెంపుల్ లోపల అదే సేమ్ నంది పాతాళగంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని శనగల భస్మం అని అంటారు. ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉబ్లీ భస్మం అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు జరుపుకున్న చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఆ ఇష్యూ మన అందరూ తెలుసున్నారు. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారి దర్శనం చేసుకుంటాం, అడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడైతే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోతనామాలు చెప్పుకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటుంది. ఎందుకంటారు కైలాసంలో తన తండ్రి ఎదురుకుండా శివుడి ఎదురుకుండా సాక్ష్యం పలుకాడనమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు ఈ స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మన బోటింగ్ ప్లేస్ లో కొండపైన గోపురం కనబడుతుంది. అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్రగా దాంట్లో ఉంటుంది. ఛత్రపతి శివాజీ గారు చిత్రరాజు నిద్రలో తన బలం సరిపోక ఆయన ఇక్కడికి వచ్చి కొంతకాలం ధ్యానం చేస్తే శ్రీ భ్రమరాంబాదేవి చంద్రాసనం కడిపించిందంటాను.